వైస్ ఛాన్సలర్ అయితే ఈ యూనివర్సిటీకి మొదటిసారి వైస్ ఛాన్సలర్ ఒక దళితుడైండు. ఫస్ట్ టైం 103 సంవత్సరాల చరిత్రలో. మనం ఒక్కసారి ఆ పైన చూసినా కూడా 1921 నుంచి ఇప్పటి వరకు అయిన ప్రిన్సిపల్స్ వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్స్ 1921 టు ఈ క్షణం అంటే ఈ సంవత్సరం 2024 వరకు. అయితే ప్రిన్సిపల్స్లో ఇద్దరు మాల సామాజిక వర్గం నుంచి అయినారు. బట్ మాదిగా సామాజిక వర్గం నుంచి ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్. అండ్ గిరిజనుల విషయానికి వస్తే లాస్ట్ ఉన్న అర్జున్ రావు గారు ఫస్ట్ గిరిజనుడు ప్రిన్సిపల్గా. అండ్ వీసీగా గిరిజనులకు ఇంతవరకు అవకాశమే దొరకలేదు, అంటే ఎస్టీలకి ఇంతవరకు అవకాశమే దొరకలేదు. బీసీలు కొంతమంది అయినారు, ప్రిన్సిపల్ అయినారు, వైస్ ఛాన్సలర్గా కూడా నియమితులైన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా ఎందుకంటే మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లైన్ మనం ఖచ్చితంగా ప్రతి అంశంలో స్పృశించాల్సిందే. అందుకే నేను ఈ చిన్న పాయింట్ని రేజ్ చేస్తున్నా. సరే, ముందుగా సార్ కంగ్రాట్స్ చెప్పినాం కాబట్టి చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎట్లా ఈ కాలేజ్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేది మనం డిస్కస్ చేయాలి విద్యార్థుల భవిష్యత్తు కోసం. సార్, ముందుగా మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తూ అసలు మీ బాధ్యతలు ఏంటి ప్రిన్సిపల్గా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో? ఈ ఆర్ట్స్ కాలేజ్ అనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇది ఒక ప్రతీక. కేవలం ఉస్మానియా విశ్వవిద్యాలయానికే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి ఇది ఒక ప్రతీక. అవును. ఈ ప్రతీక అయిన ఆర్ట్స్ కళాశాలకి నేను ప్రిన్సిపల్గా కావటం ఒక రకంగా ఇది నాకు దక్కినటువంటి ఒక గౌరవంగా భావిస్తాను. అట్టడుగు సామాజిక నేపథ్యం నుంచి వచ్చి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం చేసిన దాంట్లో భాగంగా ఈ ఆర్ట్స్ కాలేజ్కి, అన్ని కాలేజీలకు ప్రిన్సిపాల్ కావటం అనేది చాలా సాధారణ విషయమే. కానీ ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ కావటం, అది నాకు రావటం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా ఇవాళ సోషల్ మీడియాలో నడుస్తున్నది మనం గమనిస్తున్నాం. ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే ఆర్ట్స్ కాలేజ్కి ఉండే ప్రత్యేకత ఇది. ఈ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో నిర్మాణమైన ఒక కళాఖండం, ప్రపంచంలోనే పేరున్న కళాఖండం. అట్లాంటి సంస్థ అయితే ఇప్పటి వరకు నేను తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, హెడ్గా, BOI చైర్మన్గా పనిచేశాను. అక్కడి వరకు ఒక బాధ్యత. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సీట్లోకి వచ్చాను. అది ఇంతకు మునుపు నా డిపార్ట్మెంటే నా పరిధి. ఇప్పుడు ఇక్కడ 23 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో. 23 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పరిధిని నేను పరిశీలించి సమీక్షించి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత నా మీద ఉన్నది. అయితే ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఆర్ట్స్ కాలేజ్కి చదువుకోవడానికి వస్తున్న పిల్లలంతా మొదటి జనరేషన్ పిల్లలు. ముఖ్యంగా అమ్మాయిలు 80% వస్తున్నారు. 80%. మా తెలుగు డిపార్ట్మెంట్లో 40 మంది చేరితే 33 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. అంటే 80% పైగా చేరిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరూ కూడా కడు పేదరికం నుంచి, సామాన్య ప్రజల నుంచి, వెనుకబడిన అట్టడుగు సామాజిక వర్గాల నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఆర్ట్స్ కాలేజ్లో చూస్తేనే ఆర్ట్స్ కాలేజ్ ఎక్స్కర్షన్ వచ్చినప్పుడు, చిన్నప్పుడు స్కూళ్ళ నుంచి తీసుకొచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ చూపెట్టేవాళ్ళు. అట్లాంటి ఆర్ట్స్ కాలేజీలోకి చదువుకోవడానికి వస్తున్నారు పిల్లలు. ఇక్కడ సీటు రావటం అంటే ఒక 10,000 మంది పోటీ పడితే 10,000 మందిలో ఒక 30 మందికి 40 మందికి సీట్ వస్తుంది. అంత గొప్ప కాలేజీలోకి వచ్చిన పిల్లలకి, పేదరికంతో వచ్చిన పిల్లలకి, ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, బడుగు జీవులు ఉన్నారో, ఆ శ్రమజీవులు, బడుగు జీవుల పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ మట్టి పాదాలతో ఆర్ట్స్ కాలేజ్ మెట్లని పవిత్రంగా మార్చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీని అద్భుతంగా మార్చేస్తున్నారు. వాళ్ళకి పాఠాలు చెప్పించి ప్రిన్సిపాల్ అనే ఒక అవకాశం రావటం అనేది నా జీవితంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టంగానే నేను భావిస్తా. వాళ్ళ కోసం పనిచేయటం. ఇప్పటి వరకు 40 మందికే క్లాస్ రూమ్, 45 మందికే క్లాస్ రూమ్లో పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ 700 విద్యార్థులకు పైగా, అప్డేటెడా సార్ ఇది? అప్డేటెడ్ 700 విద్యార్థులకు పైగా నేను పనిచేసేటటువంటి అవకాశం ఒకటి